వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. సింగరైకొండలోని కలిపాయి గ్రామంలో వడ్డెర ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న స్వామి విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను సైతం దారి మళ్లించిన కనుడు జగన్ రెడ్డి అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత ఇసుక పాలసీ తెచ్చామన్నారు. టీడీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి స్వామి తెలిపారు. అందరూ కూడా పార్టీ ఘన విజయాన్ని తోడ్పడిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడికి నియోజకవర్గంలోని ముఖ్య గ్రామాల నుంచి కూడా చాలామంది వడ్డెర సంఘ నాయకులు రావడం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం బాగా కుదేలైపోయింది. మన ఆంధ్రాలో ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు వచ్చాయి. రేపు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంటి విలువ కూడా 4 లక్షల పైచీలకు ఇవ్వబోతా ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. తిరిగి భవన కార్మికుల సంక్షేమం కోసం గతంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలన్నింటి కూడా అందరికీ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఎక్కువ మంది ఈ భవన రంగ నిర్మాణం మీద ఆధారపడేటువంటి వడ్డెర సంఘ నాయకులకి, వడ్డెర సంఘస్థులకు అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి తెలుగుదేశం